నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. వెంకటగిరిలో ప్రముఖ న్యాయవాది లక్కమనేని కోటేశ్వరరావు ఎల్కేఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలోని 25వ వార్డు కాంపాలెం మరియు 5వ వార్డు క్రాస్ రోడ్డు ప్రాంతాల్లో ఆయన అభిమానులు, శ్రేయోభిలాషుల ఆధ్వర్యంలో స్నేహపూర్వక వాతావరణంలో జరిగాయి. 25వ వార్డు కాంపాలెంలో యూత్ లీడర్ పల్లిపాటి వెంకీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి వార్డు సభ్యులు, ఎల్కేఆర్ అభిమానులు భారీ సంఖ్యలో హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి ఆనందోత్సాహాల మధ్య జన్మదినాన్ని జరుపుకున్నారు. అనంతరం మున్సిపల్ కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేసి ఎల్కేఆర్ సేవాభావాన్ని కొనియాడారు. అలాగే 5వ వార్డు క్రాస్ రోడ్ ప్రాంతంలో పల్లిపాటి రవి, కంటిపల్లి మణి ఆధ్వర్యంలో మరో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, ఎల్కేఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేయడంతో పాటు పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి ఎల్కేఆర్ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ రెండు కార్యక్రమాల్లో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ ఎల్ కోటేశ్వరరావు న్యాయ వృత్తిలోనూ కాకుండా సామాజిక సేవలను తనదైన ముద్ర వేసిన వ్యక్తి అని కొనియాడారు. పేదలకు ఉచితంగా న్యాయ సలహాలు అందించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని, సమాజ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. అంతటి గొప్ప మనసున్న వ్యక్తి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, కలియుగ వైకుంఠ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, గ్రామశక్తి పోలిరమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లవేళలా ఆయనపై ఉండాలని అభిమానులు ఆకాంక్షించారు. మొత్తంగా వెంకటగిరిలో జరిగిన ఎల్కేఆర్ జన్మదిన వేడుకలు ఉత్సాహభరితంగా, స్నేహపూర్వక వాతావరణంలో కొనసాగి అందరి మనసులు గెలుచుకున్నాయి. Happy birthday! Happy birthday to you! Happy birthday to you, Elkarana! ఇది మీ తమ్ముడే బాజీ ఆయన పెడతాడు, ఆయన పెడతాడు, నువ్వు పెట్టు. చేత కొద్దిగా తమ్ముడు అది కూడా పక్కన కట్టి విష్ణు ఒక్కడే అయిపోయిందా పర్సన్ రండి రండి చేసా కోస్టల్ नंबर ब्लैक में जाना मालूम చెప్తాను. అరే ఎందుకు కర్రీ కట్ చేసేసి ఆడికి వచ్చేసి పోతాం అయిపోయారా
కారు పోనీ అలా మీరు అట్లే బైక్ మాస్టర్ మీరు అడ్డం అవ్వకుండా రే చిన్నడా ఇంకే పట్టుకో కూడా ఇంకే పట్టుకో తమ్మి దానికి ఉన్నా చూడు పంపించిందా మాకు తెలియదనుకోండి అభి నువ్వంతా యూఎస్ అయిపోయా నా పేరు పల్లిపాటి రవి ఎంఆర్పిఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్న కృష్ణ ఆధీనంలో అయినా ఈరోజు 56వ పుట్టినరోజు మన వెంకటగిరి లాయుడు ఎల్లకోటి లాయుడు గారికి ఈరోజు ఇంత ఘనంగా చేసుకుంటున్నామంటే దానికి నా మనసులో ఒక కారణం ఉంది. ఆ కారణం మీకు అందరూ తెలియపరుస్తా. ఏంటంటే నేను ఎవరికి పరిచయంలే, ఎవరంటే తెలియదు నాకు, ఎవరు ఏరే వాళ్ళు తెలియదు, నేనే ఎవరికంటే తెలియదు. అటు మరి పరిస్థితుల్లో మా కుటుంబంలో ఒక ఇబ్బంది వస్తే ఏరే లాయర్ కాడికి పోతే ఆయన 5,000 రూపాయలు అడ్వాన్స్ తీసుకొని ఇంకా 40,000 రూపాయలు ఖర్చు అవుతుంది. సూళ్ళూరుపేటలో కోర్టులో బెయిల్ తేవాలా, గుడూరు కోర్టులో బెయిల్ తేవాలా, వెంకటగిరి కోర్టులో బెయిల్ తేవాలా, 40,000 ఖర్చు అవుతుంది అన్నాడు. అప్పట్లో మాకు 10 రూపాయలు ఇచ్చే శక్తి, ఎవరు ఇచ్చే పరిస్థితి కాదు, మేము సంపాదించిన శక్తి కాదు. అప్పుడు మేము బాధపడుతుంటే కాంపాలంలో అర్జున్ వాళ్ళు, అరుంజోతి వాళ్ళు, నాగభూషణం వాళ్ళ ఎక్కి అన్నకు పరిచయం, ఎల్లగొట్ట అన్నకు పరిచయం. ఆయన ఎందుకు రవి ఆయన కాడ తీసుకొస్తే అప్పుడు నా దగ్గర ఉండే డబ్బులు 5,000 కూడా ఆయనకి ఇచ్చేసిన, నా దగ్గర రూపాయి అంటూ లేదు. అటువంటి పరిస్థితులలో ఇద్దరు జామీన్ చూసుకోండి, నేను బెయిల్ తీస్తానని చెప్పి అన్న చెప్పడంలో ఖచ్చితంగా ఒక్క రోజులోనే ఆ సందలకే మనం అన్నీ రెడీ చేసి సాయంత్రం లోపల అప్పటికి 3 రోజులు జైల్లోనే ఉన్నాడు మా కుటుంబంలో ఒక ఎక్కితే 3 రోజులు ఉంటే 6 రోజు సందాలకి తీసుకొచ్చేసాడు. అప్పుడు ఎంత ఖర్చు అయినంటే అంతా అయిపోయిన తర్వాత కాగితాలు జలస్తో కూడా అన్నయ్య ఇచ్చాడు. ఆ రోజు అతని దగ్గర అన్నీ చేపించిన తర్వాత ఎంత అవుతుందంటే 800 రూపాయలు ఇవ్వన్నాడు. 800 రూపాయలు ఏడా, 40,000 రూపాయలు ఏడా ఆపొద్దు అనుకున్నా. మనకు మన తల్లిదండ్రుల తర్వాత మన కాపాడే దేవుడి తర్వాత దేవుడు ఈయన మనకు నేను ఆపొద్దు నుంచి మొదటికి నేను నా భగవంతుడు ఎన్ని రోజులు ఆలోచించున్నాను. అప్పటి వరకు నేను స్థిరస్థాయిగా నా గుండెలో పెట్టుకొని ఉంటానని చెప్పి ఆ సందర్భంగా తెలియపరుస్తున్నా. కాబట్టి అప్పటి నుంచి నేను ఆయన అంటే నాకు అంత అభిమానం. అదేవిధంగా నాకే కాదు, ఏ కులంలో అయినా, ఏ కులస్తులకైనా పేదవాళ్ళు అంటే పేదరికంగా ఉండేవాళ్ళకి ఇబ్బంది వస్తే ఆ ఇబ్బందిని కాపాడుతున్నానని చెప్పి నేను తెలుసుకున్నాను. ఎంతోమందికి చేస్తే కూడా నేను దాన్ని చూశాను. కాబట్టి అందరి ఆశీస్సులు, వెంకటగిరిలో ఉండే పేద ప్రజల ఆశీస్సులు, అందరి ఆశీస్సులు ఈరోజు అన్నకి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మేము అందరూ అభిమానులు ఉండరు. నేనైతే ఖచ్చితంగా
అన్న ప్రతి పుట్టినరోజుకి నా శక్తి కొందే నేను ఎంతవరకైనా నాకు నేను ఒక ఉద్యమంలో పనిచేస్తున్నాను కాబట్టి నాకు అన్ని గ్రామాలలో అన్ని పరిశీలనలు ఉన్నాయి. ఈ పొద్దు చిలకంపాడు కానీ, సత్రం కానీ, గులసంద్రం కానీ, పెట్లూరు కానీ, బంగారపేట కానీ అందరూ మనం ఫోన్ చెప్తే వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ విధంగా నేను పిలిస్తే వచ్చేవాళ్ళు ఉన్నారు. ఇంకా కూడా వచ్చిండు కొంతమంది. ఈ పొద్దు కొంతమంది వేరే దగ్గరికి వెళ్ళిపోయినారు. కాబట్టి ఇప్పుడైనా సరే నేను అన్నకి ఒక గుర్తింపుగా నేను అన్న ఆశీస్సుల మీదుగా నేను అన్నకి నేను తోడుగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. జై ఎల్కేఆర్, జై ఎల్కేఆర్. యాక్చువల్గా ఈరోజు నా శ్రేయాభిలాషులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఇతర నా క్లాస్మేట్స్ కావచ్చు, అనేక మంది నాకు ఫోన్లు చేసి 4-5 రోజులుగా నీ బర్త్డే ప్రోగ్రామ్ ఏంది, ఎక్కడికి రావాలా, ఎక్కడికి కలవాలని నన్ను అడుగుతూ ఉన్నారు. కానీ నేను అందరికీ చెప్పింది, ఈసారి నేను కుటుంబంతో కలిసి కాణిపాకం వినాయక స్వామి దగ్గరికి వెళ్తున్నాను. ఈవినింగ్ 4:35కి నేను వచ్చి ఇంట్లో 5కి వస్తాను. ఏదన్నా ఇదైతే మీరు దయచేసి రాబడలేదు, ఏదన్నా ఊరికే క్యాజువల్ కలవాలంటే క్లోజ్ మిత్రులు 5 గంటలకు రాండి అని చెప్పాను. ఈరోజు ప్రమాణ పూర్తిగా నా ప్రోగ్రాం అదే. కానీ వెంకీ రవి గారు చేసిన పని నిజంగా ఆయన చెప్పినట్లుగా మనం ఆ రవి గారు నా మీద ఉన్నటువంటి విశ్వాసం నిజంగా ఎవరికి నేను ఎంతోమందికి ఎన్నో రకాల సహాయాలు చేస్తుంటాను. ఈ రకంగా విశ్వాసపాత్రంగా ఉండేటువంటి వీళ్ళు దొరకడం నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఎందుకంటే చేసిన సహాయాన్ని అప్పుడే మర్చిపోయే రోజులు ఇప్పుడు ఈ సమాజంలో కనపడుతున్నాయి. కానీ ప్రతి బర్త్డేకి ఇతని శక్తి మించి ఈసారి నాకు చాలా ఆప్తులైనటువంటి మిత్రులు కూడా కనీసం ఫ్లెక్సీలు వేస్తామంటే కూడా నేను మా కత్తి చంద్ర అటువంటి వాళ్ళని కూడా వద్దని చెప్పాను. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మా అమెరికా నుంచి వచ్చిన తర్వాత చేసుకుంటాం, ఈసారి కాముగా ఉంటామని. కానీ వాళ్ళకున్న అభిమానాన్ని ఇప్పుడు వేసిన జాను గారు కావచ్చు, శివ గారు కావచ్చు, రవి గారు కావచ్చు, వెంకీ గారు కావచ్చు, మా క్లాస్మేట్ భాస్కర్ కావచ్చు, డిష్ వెంకటేశ్వర్ కావచ్చు, మా ఈఎస్ఎస్ కాలేజీ ప్రిన్సిపాల్ స్టాఫ్ కావచ్చు, వీళ్ళు మనకు ప్రమేయం లేకుండా మన మీద ఉన్నటువంటి అభిమానాన్ని మరీ వీళ్ళకైతే నేను రుణపడున్నాను. నేనే కాదు, నా బిడ్డ డాక్టర్ ఎల్ సాయితేజ గారికి కూడా చెప్తున్నాను, వీళ్ళందరూ మన ఆత్మ బంధువులు నాయన. మనం ఇప్పుడే కాదు, వీళ్ళు చూపిస్తున్న అభిమానాన్ని నా తర్వాత కూడా నువ్వు కొనసాగించాలి. నేను కాదు, ఇంకా రాబోయే తరానికి నాకంటే ఎక్కువగా ఉపయోగపడిపోయేవాడు మా కొడుకు డాక్టర్ లక్కంలేని సాయితేజ అని గర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఇదే సెంటర్లో ఆయన హాస్పిటల్ కడుతున్నాడు. ఆ హాస్పిటల్లో మీ అందరికీ ఉచిత సేవలు అందిస్తాడని చెప్పి ఈరోజే మీ అందరికీ ఎటువంటి ఫీజు లేకుండా ఉచితంగా మీకు సంబంధించిన మీ ఫ్యామిలీస్ అన్నీ మా సొంత ఫ్యామిలీస్ లాగా చూసుకోవాల్సిన బాధ్యత ఆయనకి ఈరోజు ఏర్పడిందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ, నిజంగా మీ ఆర్థిక స్తోమతను మించి మీ పరిస్థితి నాకు తెలుసు. మీ ఆర్థిక స్తోమతను మించి రవి గారు అయితేవి, మనీ అయితేవి, పెంచులయ్య, సీను, మా వెంకీ, వీళ్ళందరికీ ఏం చేస్తే రుణం తీర్చుకోగలుగుతాం. పుట్టు కానీ వీళ్ళందరికీ మనం నిజంగా వాళ్ళు ఈరోజు నా ప్రోగ్రామ్నే మార్చేశారు. నా కుటుంబ సమేతంగా పోవాల్సిన ప్రోగ్రామ్ని వాళ్ళ కోసం నేను ఈరోజు రీబ్యాక్ అయ్యి ఇప్పుడు చాలామంది ఫోన్లు చేస్తున్నారు, ఏంది నువ్వు ఊర్లో ఉండమన్నావు కదా అంటే అందరికీ చెప్తున్నా, రవి వెంకీ వల్ల మారింది. ఆయన శక్తికి ఆయన దుప్పట్లు, నా పుట్టినరోజు రోజు ఆయన దుప్పట్లు పంపిణీ చేయడం, ఈయన అన్నదాన కార్యక్రమం చేయడం, ఏవిస్తే వాళ్ళకి నా రుణం తీర్చుకోగలుగుతానని మీ అందరి ముందు తెలియజేస్తూ, వాళ్ళందరినీ నా జీవితకాలం నా కుటుంబ సభ్యుల్లాగా వీళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈరోజు నాకే కాదు నా బిడ్డ మీద కూడా ఉందని చెప్పి ఈరోజు మీ సభాముఖంగా ఈ సభలో తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు ఉంచి పాలాభివందనం తెలియజేస్తూ, మీ అందరూ నా ఆత్మ బంధువులే, కులాలు మతాలు కాదు, మీరు నాకు ఆత్మ బంధువులు. నా బంధువుల కంటే ఎక్కువగా నేను నా బిడ్డ మిమ్మల్ని చూసుకుంటామని చెప్పి మిమ్మల్ని కాపాడుకుంటాము. మీకు ఏ వేళలా ఏ చిన్న సహాయ సహకారం కావాల్సి వచ్చినా నా గురించి ఎప్పుడైనా సరే, ఎలాంటి రాత్రి 12 గంటలకు తలుపు తట్టినా మీకోసం నేను లేచి వస్తానని చెప్పి సభాముఖంగా మనవి చేస్తూ, నాకు ఇంత మహత్తరంగా చేసినటువంటి మీ అందరికీ ఇంకొకసారి అభివందనలు తెలియజేస్తూ, శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. పిచ్చిలే
పెట్టుకోగలిగా సార్ అది పాతోడు కదా మెంబర్ కదా ఆయన మీరు కూడా వెళ్ళండి చెప్పు అట్ట భోజనం అదే చెప్పు పోరాట బద్రి తినేసుకోమంటారా కాకి